కమిషన్ రిపోర్టే ఆఖరి అస్త్రం. కాళేశ్వరంపై చర్చకు రెడీ అవుతున్న ప్రభుత్వం. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్. ఈ నెల 29న కేబినెట్ భేటీ, 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఇక 5 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటికి సంతాపం. మిగతా 4 రోజుల పాటు ఉపరాష్ట్రపతి ఎన్నిక, అలాగే కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చించనున్న అసెంబ్లీ. ప్రధాన చర్చ అంతా జస్టిస్ పిసి ఘోష్ నివేదిక పైనే. నివేదిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ప్రతిపక్షానికి డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ ఇవ్వద్దనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. బెడిసి కొట్టిన బీసీ రిజర్వేషన్, రుణమాఫీ, రైతు భరోసా. యూరియా కొరతతో అన్నదాతల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇక కాళేశ్వరం రిపోర్టే ఆఖరి అస్త్రమని భావిస్తున్న రేవంత్ సర్కార్. ఈ కేసులో ఫస్ట్ హరీష్ రావును, స్మితా సబర్వాల్ను అరెస్టు చేస్తారంటూ ఇప్పటికే కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇదే అంశం మీద హరీష్ రావును, స్మితా సబర్వాల్ని అరెస్టు చేస్తారు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగడతో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు కమిషన్ రిపోర్టును అస్త్రంగా వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ బెడిసికొట్టడము, రుణమాఫీ, రైతు భరోసా పూర్తిగా అమలు కాకపోవడంతో అన్నదాతల్లో వ్యతిరేకత మొదలైంది. చేసేది లేక ఇక కాళేశ్వరం రిపోర్టే ఆఖరి అస్త్రం రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోన్నది. అందుకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చకు సిద్ధమవుతోందని టాకు. చర్చకు ముందే ఈ కేసులో హరీష్ రావును, స్మితా సబర్వాల్ను అరెస్టు చేస్తారంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది. సో చూడాలి మరి, అంటే ఈ రకమైనటువంటి వ్యవహారం అయితే నడుస్తూ ఉన్నది. ఒకవేళ కనుక అరెస్టులు, కథా కార్ఖానం ఉంటే ఇది కొంత పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ చేద్దామని దాదాపు ఒక 3-4 సార్లు ప్రయత్నం చేసింది. 3-4 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఇందులో హరీష్ రావును కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంత లాగుదామనేటువంటి ప్రయత్నం చేసి అక్కడ కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. కేసీఆర్ని ఇంకా ఇప్పటిదాకా టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ తోటి ఆయన టచ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఒకవేళ కనుక ఇది మీద చర్చ అయ్యి అసెంబ్లీ సమావేశాలు పెట్టడం అంటే ఉటేనే పెట్టరు, దాని మీద చర్చ పెట్టి మరి ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను విచారణ చేయాలి. ఆ అంశాల ఆధారంగా విచారణ చేసి అందులో ఎవరెవరైతే తప్పు చేసారో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో మరి ఈ లెక్క ప్రకారం ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరు టచ్ చేస్తారు? ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? కేసీఆర్ అరెస్ట్ చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒప్పుకుంటుందా? కేసీఆర్ టచ్ చేస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలియదా? సో ఇవన్నీ కూడా చర్చ ఉన్నది. సో కాబట్టి రానున్నటువంటి ఇవాళ 27 తారీఖు, ఇంకొక 3 రోజుల తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ 4 రోజుల తర్వాత కొంత తెలంగాణ రాజకీయాలు చాలా హాట్గా ఉన్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.